హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినీటెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. అయితే మనం ఆల్రెడీ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించిన ట్యూటోరియల్ అయితే మొత్తం కంప్లీట్ చేసాం. మీకు ప్లేలిస్ట్ మొత్తం ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ నేను మీకు స్టార్ట్ చేసే ముందు ఒకటైతే చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం అని కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఒకటి నేర్చుకున్నారు. సపోజ్ సి నేర్చుకున్నారనుకోండి. ఇప్పుడు పైథాన్ నేర్చుకుంటున్నారు. 2 సెపరేట్‌గా చూడొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమ్ నంబర్ ప్రోగ్రామ్ ఉంది. దాని కండిషన్ ఏంటి? ఎ నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్సెల్ఫ్. అది నువ్వు సి లాంగ్వేజ్‌లో రాసినా అదేం మారదు. పైథాన్‌లో రాసినా ఏం మారదు. నువ్వు అందులో రాసినా డివైడెడ్ బై 1 అండ్ ఇట్సెల్ఫే. పైథాన్‌లో రాసినా డివైడెడ్ బై 1 అండ్ ఇట్సెల్ఫ్. అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లాంగ్వేజ్ మారుతున్నామంటే జస్ట్ సింటాక్సెస్ కొత్తవి నేర్చుకుంటున్నాం అంతే. లాజిక్ బిల్డింగ్, మన థింకింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఎందులో రాసినా ఒకటే. కాకపోతే నువ్వు మార్చాల్సిందల్లా సింటాక్స్ మాత్రమే. ఫర్ లూప్ ఉంది. ఒక లాంగ్వేజ్‌లో ఎలా రాస్తావు, జావాలో ఎలా రాస్తావు, పైథాన్‌లో ఎలా రాస్తావు, అది మాత్రమే మారుద్ది. లాజిక్ బిల్డింగ్ అనేది మొత్తం సేమే. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి. అండ్ ఇందులో మీకు ప్రతి టాపిక్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా వల్ల అయినంత 100% నా నుంచి ఇస్తాను. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు డిస్క్రిప్షన్లో కొన్ని ఆ టాపిక్కి సంబంధించి కొన్ని అసైన్మెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎంత అర్థం చేసుకుంటే అంత అర్థమవుద్ది. ఒకవేళ మీకు వీడియోకి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా లాస్ట్ కింద కమెంట్స్లో అడగచ్చు. నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. కింద ఉన్న అసైన్మెంట్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, చేసుకుని వాళ్ళు, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. ఇంకా తర్వాత మంచి మంచి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో చేద్దాం. మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఇంకా చాలా తీసుకొస్తూ ఉంటా. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.